సో గైస్ గణేష్ గురించి అయితే ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. గణేశుడు విఘ్నేశ్వరుడు అని కూడా పిలువబడతాడు. ఆయనని ముందుగా పూజిస్తేనే అన్ని పనులు సాఫీగా జరుగుతాయని అందరి నమ్మకం. గణేష చవితి వచ్చేసి ఇంట్లో మండపాలలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మట్టితో చేసిన విగ్రహం అయితే శాస్త్రోక్తంగా శుభప్రదం అయితే అవుతుందని అందరైతే నమ్ముతారు. గణేశుడిని పూజించడం ద్వారా విద్య, జ్ఞానము, సంపద లభిస్తుందని అందరూ విశ్వాసం. సో పూజలో అఖండ దీపం వెలిగించడం పవిత్రతకు సూచికం మనకైతే. సో శ్రీ గణేశుడి మోదకాలు, లడ్డు నేపథ్యంగా సమర్పిస్తారు, నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అంటే విగ్రహానికి నీటిలో మళ్ళీ కలపడం. విగ్రహం మట్టి నుంచి వచ్చింది కాబట్టి తిరిగి మట్టిలో కలవాలనే భావన అయితే ఉంది. సో జీవితం తాత్కాలికమని ప్రతి దానికి ముగింపు ఉంటుందని గుర్తు చేయడమే ఈ నిమజ్జన కార్యక్రమం. నిమజ్జనం ద్వారా సృష్టి లయ సిద్ధాంతం చూపబడుతుంది. గణేశుడి శరీరం రూపంలో మన దగ్గర ఉన్న ఆయన తత్వం ఎప్పటికీ మర్చిపోకుండా మనమైతే ఉండాలి. మట్టి విగ్రహం కరిగి ప్రకృతిలో కలవడం పర్యావరణానికి హితం. సో విగ్రహాన్ని ఇంట్లో శాశ్వతంగా ఉంచకూడదనే ఆచారం అయితే ఉంది. కాబట్టి వెయిట్ ఫర్ అనదర్ పార్ట్ అండ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్.